వెల్కమ్ టు మీ ప్రమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి అటుకులతో లడ్డు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా చాలా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది బెస్ట్ స్వీట్ రెసిపీ అండి. మరి ఈ రెసిపీని తయారు చేయడం ఎలాగో తెలుసుకుందామా? ముందుగా ఈ అటుకుల లడ్డూని తయారు చేయడం కోసం 1 కప్పు అటుకుల్ని తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఈ అటుకులను వేసుకుని మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. వీటిని 4 నుండి 5 నిమిషాల పాటు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అటుకులు అనేవి మనకి క్రిస్పీగా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అటుకులని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వీటిని ఒక 2-3 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అటుకులు బాగా చల్లారిపోయి ఉంటాయి కదండి. తర్వాత వీటిని ఈ అటుకులను ఒక మిక్సింగ్ జార్లో వేసుకుని మనం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి ముక్కలు, ఆ ఎండు కొబ్బరి ముక్కలు అలాగే మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో 1 అరకప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకుని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. బెల్లాన్ని వేసిన తర్వాత మనం ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే కనుక బెల్లం మనకి చక్కగా నలుగుతుందండి. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి, బెల్లం రెండింటినీ కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. వేసుకుని మనం బెల్లం కొంచెం ముద్ద ముద్దగా అవుతుంది కదండి, మనం చేత్తో ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 7-8 జీడిపప్పు పలుకులను వేసుకుని వేయించుకోవాలండి. కొంచెం జీడిపప్పు వేగిన తర్వాత ఒక 7-8 కిస్మిస్ను కూడా వేసుకుని వేయించుకోండి. ఇవి 2 కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. అలా వచ్చిన తర్వాత మనం నెయ్యితో సహా ఈ జీడిపప్పు, కిస్మిస్ రెండింటినీ కూడా మనం అటుకులు మిక్స్ ఉంది కదా అందులో వేసేసుకోవాలండి. మనం ఇలా నెయ్యిని వేడివేడిగా వేయటం మూలంగా మనకి బెల్లం అనేది మెల్ట్ అయ్యి లడ్డు చుట్టుకోవడానికి వీలవుతుందండి. ఇప్పుడు దీన్నంతటినీ ఒకసారి చక్కగా కలుపుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలండి. ఇలా మొత్తం పిండితో కూడా మనం లడ్డూల్ని తయారు చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల లడ్డు తయారైనట్లే. ఇది చాలా బాగుంటుందండి. పిల్లలకు, పెద్దలకి అందరికీ కూడా చాలా నచ్చుతుందన్నమాట. అంతేకాకుండా చిటికలో దీన్ని తయారు చేసేసుకోవచ్చు. ఎలా మనం ఈజీగా తయారు చేసుకుంటామో అంత టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.